ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. మంచి దేవుడు మన దేవుడు. ఆ దేవుని గురించి మీకు ప్రకటించడం నిజంగా నా గొప్ప ధన్యత, నా గొప్ప భాగ్యం. ఏపాటి వాడిని, మానవ మాతృడైనటువంటి నేను ఆ దేవదేవుని గురించి, గొప్ప దేవుని గురించి, సర్వశక్తి గల దేవుని గురించి మీతో పంచుకొనడం నా భాగ్యం, నా యొక్క ధన్యత. I am really blessed to share about God the Father and God the Son and God the Holy Spirit. తండ్రైన దేవుణ్ణి, కుమారుడైన దేవుణ్ణి, పరిశుద్ధాత్మైన దేవుని గురించి మీతో పంచుకొనడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను ఎన్నిక చేసుకుంటూ ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మిమ్మల్ని అందరినీ నేను దీవిస్తూ ఉన్నా. గడిచిన కొన్ని దినాలు ఒకవేళ నేను వేరే దేశాలకు వెళ్ళినందుచేత కొన్ని ప్రోగ్రామ్స్, రిపీటెడ్ ప్రోగ్రామ్స్ వేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ అందుకు మన్నించండి. కానీ ఒక ప్రక్క నేను ఏమనుకుంటానంటే, ఒక్కొక్కసారి ఒకటి ఏదో పాతది వేశాము అని అంటే, దాన్ని టెలికాస్ట్ చేశాము అని అంటే, బహుశా ఎవరో ఒకరు ఆ సందేశం వినవలసిన అవసరత ఉండి ఉండవచ్చునేమో. సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఎన్ యాక్సిడెంటల్. ఏదైనా ప్రతీది కూడా అనుకునే విధముగా జరిగేటువంటిది కాదు. సో మా ప్రియులు కాంతి టీవీ ఛానల్ అధినేతలు, సో వారు ఈ విధంగా ఒకవేళ వాటిని టెలికాస్ట్ చేశారు అని అంటే అది దేవుని యొక్క సంకల్పం. బహుశా వాళ్ళు ఎన్నిక చేసుకున్నప్పుడు కూడా ఎప్పుడో వేసినటువంటిది ఒకటని వేశారు అని అంటే అది యాదృచ్ఛికంగా జరుగుతున్నటువంటిది కాదు. దేవుని యొక్క ప్రణాళికలో ఎవరో ఒకరు ఆ వర్తమానము చేత దీవించబడవలసిన అవసరం ఉంది కనుక దేవుడు ఆ యొక్క మెసేజ్ తీసుకునేటట్టుగా చేసి ఆ మెసేజ్ని టెలికాస్ట్ చేసి ఉండవచ్చు. ఐఎమ్ షూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ రిసీవింగ్ బ్లెస్సింగ్స్ కదా. మీలో ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఆశీర్వాదాలని మీరు పొందుకుంటూ ఉన్నారు. అందుచేత నేను దేవునికి నిండుగా కృతజ్ఞతలు, స్తుతులు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ మధ్యలో నేను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఒక ప్రత్యేకమైన అంశముతో దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు నాకు అప్పగించిన సంఘానికి నేను పంచుకున్నా. సాధారణంగా మొదటగా దేవుడు నాకు అప్పగించిన సంఘంతో పంచుకున్న తర్వాతనే నేను ఇలాగున్న టీవీ ఛానల్స్లో కూడా వాటి గురించినటువంటి వివరణ అందరికీ తెలియచెప్పాలని, కేవలం నా అప్పగించినటువంటిది సామర్లకోటలో ఉన్నటువంటి ఆంధ్ర బాప్టిస్ట్ సంఘ బిడ్డలు మాత్రమే కాదు, కానీ ప్రపంచమంతటినీ దేవుడు నాకు అప్పగించాడు. ప్రపంచానికి, లోకానికి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి అని నా ప్రభువు చెప్పినాను. సో ఒకవేళ నేను సామర్లకోటలో దేవుడు నాకు అప్పగించిన ఆ యొక్క సంఘ బిడ్డలకు మాత్రమే చెప్పి నేను సైలెంట్గా ఉంటే తప్పు చేసినవాడిని అవుతాను. అందుచేత నేను వారికి ఇచ్చినటువంటి సందేశాలని నేను లోకమంతటికీ తెలియచెప్తున్నా. నేను చెప్పే వివిధమైన ఛానల్స్లో కూడా ఈ సందేశాలని నేను అందిస్తూ ఉన్నా. ఈరోజు ఒకవేళ ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్నటువంటి మీకు కూడా ఈ యొక్క సందేశం అవసరమై ఉన్నది. ఈ యొక్క సందేశం మీకు దీవెనకరమై ఉంటున్నది. అందుచేతనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సందేశాన్ని మీతో పంచుకొనడానికి పరిశుద్ధాత్ముడు నాకు ఈ అవకాశాన్ని అనుగ్రహించినారు. ఏమిటి ఈ సందేశం? పరిశుద్ధాత్మను గురించినటువంటి సందేశం. బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుంచి వ్రాయబడినటువంటి మాటలలో కనుక మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చినటువంటి విషయం అక్కడ వ్రాయబడుతోంది. పెంతెకోస్తు అనేటువంటి పండుగ రోజు వచ్చినప్పుడు, అనగా ఇది యూదులకు సంబంధించిన పండుగ. ఈరోజు నీ ఫ్రెండ్స్, మన క్రైస్తవ సమాజం ఈనాటి యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలైనటువంటి వారము ఎక్కడో మనకు తెలియకుండానే బైబిల్లో కూడా ఉన్నాయి కనుక మనం ఆ మాటల ఆధారంగా తీసుకుంటూ ఇశ్రాయేలు ప్రజలను మనం అధికంగా ప్రేమిస్తూ ఉన్నాం. మంచిది, ప్రేమించండి, కాదనట్లేదు, అందరినీ ప్రేమించండి. సో ఈరోజు నేను కూడా ఆ దేశాలకు నేను వెళితే కేవలం యూదులను మాత్రమే నేను ప్రేమించేవాడిని కాను. అక్కడున్న అరబీలను ప్రేమిస్తున్నాను, అక్కడున్న పాలస్తీనియన్లను ప్రేమిస్తూ ఉన్నాను. విభేదము లేకుండా అందరి పట్ల నా ప్రేమ నేను వ్యక్తపరచుకుంటూ ఉంటాను. చేతనంటే ఒకవేళ నేను ఒకరిని ఎక్కువగా ప్రేమించి, యూదులను ఎక్కువగా ప్రేమించి,
వాళ్ళకి కొంత విరోధులుగా కనబడుతున్న పాలస్తీనియన్లను లేక అరబీలైనటువంటి వాళ్ళని ఒకవేళ నేను చులకనగా చూచినట్లయితే నా బైబిల్ చెప్తుంది, పక్షపాతముగా గనక నేను ప్రేమ చూపించినట్లయితే నేను పాపము చేసిన వాడిని అవుతున్నా, ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించిన వాడిని అవుతున్నా, అది నాకు దూరమగును గాక. ఈరోజు అందుకని నా దేశంలో కూడా నేను అంటాను, క్రైస్తవ బిడ్డల్ని ఎంత ప్రేమిస్తున్నానో, మా బ్యాప్టిస్ట్ సంఘంలో నేను సేవ చేస్తున్నాను కనుక ఒకవేళ బ్యాప్టిస్ట్ వారిని ఎంత ప్రేమిస్తున్నానో అదే రీతిగా బహుశా అంతకంటే అధికంగా నా తోటి సోదర సోదరీలైనటువంటి ఒక భారతీయులందరినీ ప్రేమిస్తున్నా, క్రైస్తవేతరులైనటువంటి వారిని అందరినీ ఇంకా అధికంగా ప్రేమిస్తున్నా. ఎప్పుడు కూడా వారిని అన్యులు అనేటువంటి ఒక మాట నేను వాడలే. నేను వాడితే ఏమంటానంటే క్రైస్తవేతరులైన నా మిక్కిలి ప్రియ స్నేహితులు, నా సోదర సోదరీలు అనేటువంటి రీతిగా నేను అంటూ ఉంటానే తప్ప ఎప్పుడు కూడా వారిని వేరొక విధంగా తక్కువ చూపుగా నేను చూడలేను. సో అందరినీ మనం ప్రేమిద్దాం. ఇలాగున నేటి క్రైస్తవ సమాజం యూదులైనటువంటి వారిని, ఇశ్రాయేలీలైనటువంటి వారిని ప్రేమించటం మాత్రమే కాకుండా వారికి సంబంధించిన పండుగలు మనము కూడా చేసేయడం జరుగుతూ ఉంది. అంత అవసరత లేదంటాను నేను. ఒకవేళ బైబిల్లో వారికి ఆ పండుగలు అనేటువంటివి దేవుడు సెలవిచ్చినటువంటిది యూదుల కొరకు చెప్పినటువంటి ఒక పండుగలు. పస్కా పండుగనండి, పర్ణశాలల పండుగనండి, పెంతెకోస్తు పండుగనండి, ఇలాంటివన్నిటిని దేవుడు యూదుల కొరకు వారి వారి యొక్క సందర్భానుసారంగా దేవుడు అనుగ్రహించింది. ఒకవేళ పస్కా అనేటువంటిది దానికి అర్థం వాళ్ళందరి కొరకు ఒక బలి పశువుగా ఒక పశువు వధించబడటం వలన దానిని పస్కా పండుగ అని వాళ్ళు పిలుచుకొని ఉన్నారు. ఇప్పుడు దానికి బదులుగా ఆ పస్కా పండుగకు బదులుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా దేవుని కుమారుడుగా మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు మనుషులందరి కొరకు, లోకమంతటి కొరకు, భారతీయులమైనటువంటి మన కొరకు ఈయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీరు ఎవరైనప్పటికైనా మీ కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు పస్కా బలి పశువుగా ఆయన మన పక్షముగా మన కొరకు మనకు బదులుగా ఆయన శిలువ మ్రాను మీద చనిపోయారు. సో మన పస్కా బలి పశువు యేసుక్రీస్తు వారు. మనం జరుపుకుంటే పస్కా పండుగ కాదు మనం జరుపుకునేది, యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువలో మరణించినటువంటి శుభ శుక్రవారం, గుడ్ ఫ్రైడే అనేటువంటి రీతిగా ఆ దినాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. అలాగనే ఈ పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు ఇదేంటంటే పస్కా పండుగ తర్వాత వచ్చిన 50వ రోజుని, ఎందుకనంటే వారికి 7 దినాలు ఒక ప్రాముఖ్యమైన దినాలు, 7 సంవత్సరాలు ఒక ప్రాముఖ్యమైనటువంటిది, 7 వారములు వారికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సో 7 ఏళ్ళు తర్వాత వచ్చేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటిది. 7 ఏళ్ళు 49 దినాలైన తర్వాత వచ్చే 50వ రోజు అద్భుతం. 7 ఏళ్ళు 49 సంవత్సరాలైన తర్వాత వచ్చిన 50వ సంవత్సరం సునాద సంవత్సరం. సో ఇలాగున వారి యొక్క దృష్టిలో యూదులైనటువంటి వారు ఎప్పటికి కూడా వారు దానిని పాటిస్తూ ఉంటారు. సో వారికి కలిగినటువంటి పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు యాక్చువల్లీ అక్కడ జరిగిన విషయం అది మనం తీసుకోవాలి. ఈ మధ్యలో ఒకవేళ మన క్రైస్తవ డినామినేషన్స్లుగా కూడా మనం ఆలోచన చేస్తే పెంతెకోస్తు అనేటువంటి యొక్క ఆ అనుభవము కలిగినటువంటి వారిని అందరినీ పెంతెకోస్తు వారు, పెంతెకోస్తు సంఘం, పెంతెకోస్తు అనేటువంటి రీతిగా మనం పిలుస్తున్నాం. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. సో పెంతెకోస్తు వారు అని చెప్పేసానంటే 50వ రోజు వారు అని మనం అనుకోవద్దు. అందులో ఉన్నటువంటి ఒక భావం ఏంటంటే పెంతెకోస్తు పండగ నాడు దిగు వచ్చిన పరిశుద్ధాత్మ అనుభవాన్ని కలిగిన వారిని పెంతెకోస్తు వారు అన్నట్టుగా మనం వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. సో దానికి బదులు నేనంటాను కదా పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన వారు అనే పిలుద్దాం. ఎందుకంటే ఆ పెంతెకోస్తు పండగ నాడు జరిగినటువంటి ఒక విషయం ఏంటంటే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి ఉన్నారు. స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే పాత నిబంధన గ్రంథంలో కూడా పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినటువంటి ఒక సన్నివేశాలు ఉన్నాయి. అక్కడ ఏదైనా ఒక పని జరగాలి, అక్కడ ఏదైనా ఒక యుద్ధము జరగాలి, ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము జరగాలి, లేక ఇశ్రాయేలీలైనటువంటి వారికి, యూదులైనటువంటి వారికి ఏదైనా విషయంలో సహాయము అనుగ్రహించబడాలి, ఒక కార్యం ఏదో జరగాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి మీద కన్నట్టుగా దిగివచ్చి ఆ కార్యము జరిగిన తర్వాత మళ్ళా వ్యక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోవటం అనేటువంటిది జరుగుతూ ఉండేది. కానీ క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు వారు వాగ్దానం చేసిన ప్రకారంగా యేసు శిష్యులు మరికొంతమంది ప్రజలు, దాదాపు ఒక 120 మంది ప్రజలు, వారు ఈ మేడగది అనేటువంటి ఒక స్థలంలో ఉండి వారు కనిపెడుతూ ఉంటుండగా అపోస్తలుల కాలం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అనేటువంటి ఒక పండుగ దినము వచ్చినప్పుడు వారందరూ కూడా ఒక గదిలో ఏక మనస్సుతో కూడుకొని
ఏక తాత్పర్యముతో కూడుకొని, ఏక భావముతో కూడుకొని పరిశుద్ధాత్మ కొరకు వారు కనిపెడుతూ ఉంటుండగా జరిగినటువంటి ఒక విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ఒక బలమైన గాలివలి వీచి వారు ఉన్నటువంటి ఒక ఇల్లంతయో కూడా నిండుకొని అక్కడున్న వారందరి మీదకి అగ్ని నాలుకల వలె విభాగించబడి ప్రతి ఒక్కొక్కని మీద ఆయన దిగిరాగా. హల్లెలూయా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు కూడా ఈ మాట వాగ్దానం చేస్తున్నా. మనలో ఉన్న ఒక అభిప్రాయం ఏంటంటే, పెంతెకోస్తు వాళ్ళు అనేటువంటి వారికి మాత్రమే పరిశుద్ధాత్ముడు అని అనుకుంటాం. ఏమండి, నేను ఎప్పుడూ కూడా బాప్టిస్ట్ చర్చిలోనే సేవ చేస్తున్నా. సామర్లకోట ఆంధ్ర బాప్టిస్టు సంఘములో దేవుని యొక్క పరిచర్యలో గడిచిన 35 సంవత్సరాలుగా దేవుని యొక్క సేవా పరిచర్య సంఘ కాపరిగా నేను చేస్తున్నా. ఇప్పటికింకా బాప్టిస్టు వాడిని. ఒకవేళ ఎన్నోసార్లు నన్ను చాలామంది శోధించాయా, మీరు బయటకు వచ్చేయండి అయ్యా, ఇండిపెండెంట్గా పెట్టుకుంటే అద్భుతమైన సేవ చేయొచ్చు అని చెప్పేసానంటే నేను అట్లా రాలే. దేవుని యొక్క మహాకృపను బట్టి బాప్టిస్ట్ సంఘంలోనే సేవ చేస్తూ ఉన్నా. సో బయటకు వస్తే ఒకవేళ నన్ను ఏమంటారంటే పెంతెకోస్తాడని చెప్పేసాను అంటారు కదా. ఇప్పుడు బయటకు వచ్చామనంటే మన మీద ఉండినటువంటి ఒక పరిశుద్ధాత్మ అభిషేకాన్ని బట్టి వెంటనే ప్రజలు లోకం ముద్ర వేసేటువంటి ఒక విషయం ఏంటంటే పెంతెకోస్తు సంఘం అండి అని చెప్పేసాను అంటారు. ఇప్పుడు బాప్టిస్ట్ చర్చిలో పనిచేస్తున్నాను కనుక బాప్టిస్టు సంఘం అని అంటారు. బాప్టిస్టు సంఘం అనేసరికల్లా ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు పెంతెకోస్తు గురించి పెద్ద అభిప్రాయం చెప్పరండి, వీళ్ళు పరిశుద్ధాత్మ గురించి చెప్పరండి. ఇప్పుడు కూడా నా మాట వినండి జాగ్రత్తగాను. ఒకవేళ ఎవరైనా పెంతెకోస్తు అనుభవం కలిగినటువంటి పెంతెకోస్తు వాళ్ళు ఒకవేళ ఈయన సందేశాన్ని చూస్తున్నట్టే వారి మనసులో ఎక్కడో చులకనైనటువంటి ఒక భావం ఏంటంటే, బాప్టిస్టోడు పెంతెకోస్తు గురించి ఈడు చెప్పడం ఏంటి? బాప్టిస్టులో సేవ చేస్తూ బాప్టిస్ట్ సంఘ కాపరిగా జీతగాళ్ళకి సేవ చేసుకుంటున్నటువంటి ఇతగాడు కూడా మాకు పరిశుద్ధాత్మ గురించి చెప్పడానికి అసలు ఇతనికి పరిశుద్ధాత్మ ఉండి ఉన్నారా అని చెప్పేసి నేను మాట గమనించండి ఒకసారి. ఉండి ఉన్నారా అని అన్నాను నేను. అదే వాళ్ళు మాట్లాడవలసి వస్తే ఏమంటారంటే, ఈయన మీద పరిశుద్ధాత్మ ఉందా అని అంటారు. ఉంది అనడానికి పరిశుద్ధాత్మ ఇదే, పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ ఆయన. సో పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని చెప్పుకుంటూ అది లేక ఉంది దిగొచ్చింది అన్నారంటే వాళ్ళు పరిశుద్ధాత్మతో ఉన్నవాళ్ళు గారాళ్ళు. అర్థం చేసుకోండి. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు కదా మాట్లాడింపజేస్తుంటాడు. పరిశుద్ధాత్ముడు మాట్లాడింపజేసేటప్పుడు పరిశుద్ధాత్మ మా మీద ఉంది అనేటువంటి రీతికి అనాన్ని ఎవరు పరిశుద్ధాత్ముడు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఒక పురుషలింగముగా ఒక పుల్లింగముగా దేవుడు ఆయన అని మాత్రమే బైబిల్లో వ్రాయబడి ఉంది. సో చేత ప్లీజ్ అండి, మనం జడ్జిమెంట్ చేసేయద్దు. నేను కూడా జడ్జిమెంట్ చేయడానికి అనేటువంటి రీతిగా నేను రాలేదు. కానీ ఒక్కటి నేను చెప్తా, ఈ అంత్య దినములలో దేవుడు తన యొక్క వాక్యంలో వాగ్దానం చేసిన ప్రకారంగా సర్వ శరీరుల మీద దేవుడు తన ఆత్మను ఆయన కుమ్మరిస్తున్నాడు. వీఆర్ లివింగ్ ఇన్ ది లాస్ట్ అవర్స్ ఆఫ్ ద లాస్ట్ డేస్. మిడ్లు గమనించండి, మనం అంత్య దినముల యొక్క అంతిమ గడియలలో మనం జీవిస్తున్నాం. సో దేవుడు సమృద్ధిగా తన ఆత్మను కుమ్మరిస్తూ ఉన్నాడు. అందరి మీద తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. బాప్టిస్టు వారేంటి, సిఎస్ఐ వారేంటి, లూథరన్ వారేంటి, మెయిన్ లైన్ చర్చెస్ ఏంటి, లేక ఇండిపెండెంట్ చర్చెస్ ఏంటి, ఫెలోషిప్లు ఏంటి, సహవాసాలు ఏంటి, ప్రతి ఒక్కరి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఎందుకో తెలుసా అండి, పరిశుద్ధాత్మ లేకుండా మనం పరిశుద్ధంగా జీవించలేమండి. అంత సీన్ లేదండి. ఈరోజు ఒకవేళ నేను ఎంత మంచివాడిగా జీవిద్దామని నేను అనుకున్నా, ఎంత పరిశుద్ధంగా జీవిద్దామని నేను అనుకున్నా, ఏదో ఒక శోధన నా మనసును డిస్టర్బ్ చేయడానికి, నన్ను శోధనలో లాగిపెట్టడానికి, నన్ను పడగొట్టడానికి, డబ్బు రూపేనో, అధికారం రూపేనో, పేరు ప్రఖ్యాతుల రూపేనో, మరొకటో ఏదో ఒక విధంగా సాతానుడు పడగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. సో ఈ దినాన్ని మనం బలంగా, స్థిరంగా, పరిశుద్ధంగా మనం నిలవబడాలి అని అంటే పరిశుద్ధాత్ముడు మనకు ఉండి తీరాలి. అఫ్కోర్స్ ఈ విషయాలన్నీ తర్వాత నేను ఎప్పుడన్నా మరలా మీతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఉన్నప్పుడు ఉండేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీతో పంచుకుంటాను. కానీ ఈ దినాన్ని నేను చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరం no matter what denomination we might have come from, no matter what background we might be having, whether we are from a fellowship background or from a mainline churches of a denominational background, it doesn't matter. In these last days, the Holy Spirit of God is coming upon you. మీ మీద పరిశుద్ధాత్ముడు దిగి వచ్చినాడు. మన వాళ్ళకి అనుకుంటున్నారు ఏంటండో స్వార్థరాజు గారు అంతా ఇంగ్లీష్లోకి వెళ్ళిపోతున్నారని చెప్పేసి అని అనుకుంటున్నారు. నో, గమ్ముకుని ఎందుకో అట్లా వచ్చింది తప్ప సర్వసాధారణంగా తెలుగు ప్రజలతో నేను మాట్లాడుతున్నాను కనుక తెలుగులోనే మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటాను. ఒకవేళ ఎక్కడైనా తెలుగు రాని వాళ్ళు ఉన్నట్లయితే కనుక ఇంగ్లీష్లో మాట్లాడడానికి దేవుడు పరిశుద్ధాత్మ కృప నాకు అనుగ్రహించిన. నేను ఇంగ్లీష్లో చదువుకోలే,
నేను ఇంగ్లీష్లో మీడియం కాదు నాది. నేను 10th క్లాస్ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం అండి. బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు అది ఇంగ్లీష్ మీడియంలో ఒకవేళ చదువుకునేటువంటి తప్ప నేనేం పెద్ద ఇది కాదు. అలాగని ఇంగ్లీష్లో మాట్లాడలేను అని కూడా కాదు. ఈరోజు నేను బయటకు వెళ్ళినప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడవలసి వస్తే ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడింపచేస్తున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మన మీద ఉన్నప్పుడు ఏ కార్యం జరగాలో ఆ కార్యం జరిగించుకుంటారు. అక్కడ కూడా మనం చూసినట్లయితే అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. అక్కడ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అనేక రకాలైన ప్రజలు వచ్చి ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వారి వారి భాషలో వారు వర్తమానాలను వినగలుగుతూ వచ్చారు, సువార్తను వినగలుగుతూ వచ్చినారు. అందుకు వాళ్ళు విస్మయం పొందారు. ఇదేంట్రా, మన భాషలో మనం మాట్లాడుతున్నట్టుగా మనం వినగలుగుతూ ఉన్నాము, వీళ్ళేంటి మన భాష మాట్లాడడం ఏంటి, మనం వచ్చినటువంటి దేశపు భాష వీళ్ళు మాట్లాడుతున్నారేంటి అన్నంతగా విస్తుపోయారు వాళ్ళు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, హాయ్ ఫ్రెండ్స్, పరిశుద్ధాత్ముడు మన మీదకి దిగి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు చేసేటువంటి కార్యం ఇది మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్ముడు ఆయన మనలను మాట్లాడింపచేసే దేవుడై ఉంటూ ఉన్నారు. అయితే ఈరోజు ఒక చిన్న మాట, ఇప్పటి వరకు పరిశుద్ధాత్మను గురించినటువంటి ఒక విషయంగానే మీతో పంచుకున్నాను. కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తే జరిగే ఒక్క చిన్న విషయం మీ కొరకే నేను మాట్లాడుతున్నా. అదేమిటంటే యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవుడిగా ఈ భూమి మీద ఉన్న దినాలలో తన యొక్క శిష్యులైనటువంటి వారితో చెప్తూ అంటున్నమాట, అడగండి అని అంటూ ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కూడా ఒక మాట పంచుకున్నాం మీతోటి. అడగండి అనేటువంటి ఒక మాట బైబిల్ గ్రంథములను తీసుకొని నేటి క్రైస్తవ సమాజం విచ్చలవిడిగా మనం అడిగేస్తున్నాం. ఇష్టానుసారంగా మనం అడుగుతున్నాం, స్వార్థానికి మనం అడుగుతున్నాం, స్వలాభాపేక్ష కొరకు మనం అడుగుతున్నాం. ఏదో డబ్బులు కావాలనో, ఆరోగ్యం కావాలనో, ఇంకొకటో మొత్తానికి ఏదో ఒకటి మొత్తానికి పెట్టుకొని అడగండి అన్న వచనం తీసుకొని మేము బోధకులు మేము అలాగే బోధిస్తున్నాము, మీరు కూడా అలాగే అడుక్కుంటూ ఉన్నారు. అది కాదు. ఈరోజు నేను దేవుని యొక్క వాక్యాన్ని బట్టి చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, అడుగుడి అని చెప్పబడినటువంటి ఒక చోట దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశం ఏమిటంటే పరిశుద్ధాత్మ కొరకే అడగాలి. సో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, అడగండి, నా నామములో అడగండి, తండ్రిని అడగండి. తండ్రి కుమారుని మహిమపరచున్నట్లుగా ఆయన మీకు అనుగ్రహించేటువంటిది పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఆయన మీ మీదకి అనుగ్రహించబడుతూ ఉన్నారు. ఆదరణకర్తగా ఆయన మీ కొరకు అనుగ్రహించబడుతున్నారు. హై ఫ్రెండ్స్, ఈరోజు ఆ ఒక్క మాట అండి నేను మీతో పంచుకుంటున్నాను. దేర్ ఆర్ మెనీ పీపుల్ దట్ ఆర్ ట్రబుల్డ్ ఇన్ యువర్ హార్ట్ కదా. హై ఫ్రెండ్స్, మీ హృదయంలో మీరు కలవరంతో ఉండి ఉన్నారు కాదు, చాలా కలతతో మీరు ఉండి ఉన్నారు కాదు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండి ఉన్నారు కాదు. రీజన్స్ మైట్ బి మెనీ రీజన్స్, అనేకమైన కారణాలు ఒకవేళ ఉండి ఉండవచ్చు. ఆర్థికంగా ఒకవేళ మీరు ఇబ్బందుల్లో ఉండి ఉండవచ్చు, మానసికంగా బహుశా మీరు నలిగిపోతూ ఉండి ఉండవచ్చు, బిడ్డల గురించి బహుశా మీరు నలిగిపోతూ ఉండి ఉండవచ్చు, బిడ్డలు మీతో మాట్లాడకపోవటం వలన, బిడ్డలు మిమ్మల్ని పట్టించుకొనకపోవటం వలన మీరు కలత చెందుతూ ఉండొచ్చు. ఈరోజు నేను వచ్చే ముందు ఒక సహోదరి ఎవరో నాకు ఫోన్ చేశారు. నేను మీకు వర్తమానం ఇచ్చేదానికి ముందు ఫోన్ చేస్తూ చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా నేను ఇలాగ నా పెద్ద వయసులో వచ్చేసి నన్ను బిడ్డలు ఇలాగున్న వాళ్ళ దాన్ని వాళ్ళు ఎవరికి వాళ్ళు స్థిరపరచబడిపోయారు, కానీ వాళ్ళకి ఇప్పుడు అసలు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకుంటలే, నేను ఒక్కదాన్నే ఉంటూ ఉన్నాను, ఇప్పుడు నన్ను అసలు ఏమాత్రం కూడా పట్టించుకుంటలే, కనీసం పలకరించాలన్న జ్ఞానం కూడా ఆ పిల్లలకు లేకుండా పోయింది అయ్యగారు, నా కోసం ప్రార్థన చేయండి అయ్యగారు అంటూ కన్నీటితో మాట్లాడుతూ వచ్చినటువంటి ఒక సహోదరు. అప్పుడు నేను అనుకున్నాను, ప్రభా వీరికే కదా ఆదరణ కలిగించడానికి మీరు మీ పరిశుద్ధాత్మను అనుగ్రహించినారు. అప్పుడు ఆ సిస్టర్తో నేను చెప్పాను, అమ్మా యు ఆర్ నెవర్ ఎలోన్, మీరు ఒంటరిగా ఉన్నవాళ్ళు కారు, మీరు ఒంటరిగా ఉన్నవాళ్ళు కారు. ఈరోజు కూడా నేను చెప్తున్నా, చాలామంది ఒంటరి జీవితాన్ని మీరు ఎదుర్కొంటూ ఉన్నారు, ఒంటరిగా మీరు నలిగిపోతూ ఉన్నారు. ఇది నన్ను మీ గురించే నేను మాట్లాడుతున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఒంటరిగా లేరు. మీ కొరకు ఆదరణ కలిగించడానికి పరిశుద్ధాత్ముడు మీ కొరకు వచ్చినారు, మీ ఇంటిలోనికి వచ్చినారు. ఎక్కడ? ఈ ఇంటిలో ఇక్కడ పరిశుద్ధాత్ముడు అండి అన్నారు, మీ దగ్గరే ఇక్కడే పరిశుద్ధాత్ముడు అండి అన్నారు. పరిశుద్ధాత్ముడు మీ మీదకు వచ్చినప్పుడు ఆయన చేసే కార్యం ఏంటంటే మిమ్మల్ని ఆదరిస్తాడు, మీ కన్నీరు తుడుస్తున్నాడు, మీ హృదయాన్ని తేలిక చేస్తున్నాడు, మీలో ఉన్న భారాన్ని తీసివేస్తున్నాడు. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మని యొక్క కార్యం ఇది.
కేవలం పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చి ఉన్నారు అన్నప్పుడు ఏదో మనం అన్ని భాషలతో మాట్లాడేస్తున్నామండి, నేను అలాగండి ఇలాగండి అని మన గొప్పలు మనం చెప్పుండని కాదు. కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధాత్ముడే మనలను ఆదరించే దేవుడు, మిమ్మల్ని ఆదరించే దేవుడై ఉన్నాడు. ఆయన మీ హృదయాన్ని ఆదరణ కలిగిస్తున్నాడు, మీ జీవితానికి ఆదరణ కలిగిస్తున్నాడు. ధైర్యం తెచ్చుకోనండి. ఇది నన్ను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీ కన్నీటిని తుడుస్తున్నాడు. బోల్డ్ అనే అనుభవాలు బైబిల్ గ్రంథంలో నుంచి నేను చెప్పాలంటే, కన్నీటితో ఉన్న ప్రతి వారి కన్నీరు నా ప్రభువు తుడిచి ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అనేక మంది యొక్క ఒంటరితనంలో, అనేక మంది యొక్క వేదన ఆవేదనలో వారి యొక్క దుఃఖాన్ని తీసివేసి వారికి కావలసిన ఆదరణ అనుగ్రహించినాడు. ఒక్క మాట పంచుకున్నా, బహుశా దేర్ ఈజ్ వన్ పర్సన్, ఒక వ్యక్తి ఈయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఎంతమంది ఉన్నారు. ఇన్ని జిల్లాలలో ఈ యొక్క కార్యక్రమం టెలికాస్ట్ చేయబడుతుంది. సో బహుశా అందులో ఒక్క వ్యక్తి బహుశా ఈ రోజుని నేను ఆలోచన చేస్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నందుచేత మీరు దుఃఖంలో ఉండి ఉన్నారు. అది మీ దగ్గర వ్యక్తి అయి ఉండవచ్చు, భార్య అయి ఉండొచ్చు, భర్త అయి ఉండొచ్చు, బిడ్డలై ఉండొచ్చు, తల్లి లేక తండ్రి అయి ఉండి ఉండవచ్చు, లేక మీకు కావాల్సిన ఒక మంచి స్నేహితులై ఉండొచ్చు, మీ కోలీగ్ అయి ఉండొచ్చు. ఈ రోజున మీరు తట్టుకోలేని స్థితిలో ఉండి ఉన్నారు కదా. మీ కొరకే ఈ వర్తమానం ఇవ్వడానికి ప్రభు నన్ను ఇక్కడ తీసుకొని వచ్చినారు. మీ కొరకే పరిశుద్ధాత్ముడు ఉన్నారు అని ఈరోజు ఈ వర్తమానం ద్వారా నేను తెలియజేస్తున్నా. ఒకవేళ ఈ రోజుని ఒక వ్యక్తి మరణించినందు చేత నువ్వు దుఃఖంలో ఉండి ఉన్నావో, లేక ఒకవేళ ఏ కారణము చేత ఒకవేళ మీరు దుఃఖంలో ఉండి ఉన్నారో, ఇది నేను చాలా క్లియర్గా చెప్తున్న మాట ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మనలను ఆదరించడానికి ఆయన ఇక్కడికి వచ్చినారు. మనల్ని ఆదరించడానికి, మన కన్నీరు తొడవడానికి, మనల్ని ధైర్యపరచడానికి ఇక్కడ ఉండి ఉన్నారు. బహుశా ఒక వ్యక్తి నేను చూస్తున్నట్టు ప్రకారంగా నేను అంటాను, చాలా రోజులైంది మీ తండ్రిని పోగొట్టుకొని, చాలా రోజులైంది మీ కుటుంబంలో ఒక వ్యక్తి మరణించి, ఇప్పటికింకా మీరు ఆదరణ పొందుకోలేకుండా మీరు ఉండి ఉన్నారు. ఇప్పటికింకా మీరు ఇంకా దుఃఖంలో ఉండి ఉన్నారు. ఇది నాన్ని మీతో నేను చెప్పగలిగినటువంటి మాట ఇదే. అదేంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీలోనికి వచ్చినాడు, ఆయన మీ మీదకు వచ్చినాడు, ఆయన మిమ్మల్ని ఆదరణ కలిగిస్తున్నాడు, మీ కన్నీటిని ఆయన తుడుస్తున్నాడు. ఆయన మీకు తోడయండి మిమ్మల్ని ఆదరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు. అడుగుదామా? ఈ రోజున మనం అడిగితే, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి అని అడగటం కాదు. ఈ రోజున మనం అడగవలసి వచ్చినట్లయితే, నాకు ఫలాంది కావాలి, నాకు ఫలాంది కావాలి, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు అది ఇవ్వాలి దేవుడు, ఇది ఇవ్వాలి దేవుడు అని ఈ విషయాలను కాదు మనం అడిగేది. ఈ రోజున మనం అందరం అడగగలిగినటువంటి ఒక మాట ఏంటంటే, దేవా నీ పరిశుద్ధ ఆత్మను నాకు అనుగ్రహించండి, పరిశుద్ధ ఆత్మతో నన్ను నింపండి అని ఆ దేవాతి దేవుని దగ్గర మనం మొరపెట్టుకుందాం. ప్రభువా మా దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. తండ్రి అయిన దేవా నిన్ను మేము స్తుతిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు అనుగ్రహించిన మీ పరిశుద్ధాత్మను బట్టి నీకు స్తోత్రాలు 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 మేము చెల్లించుకుంటూ ఉన్నాం. నిజమేనైనా ఏ దుఃఖములో మేము ఉండి ఉన్నాము, ఎటువంటి వేదనలో మేము ఉండి ఉన్నాము, ఏ సమస్యల చేత ఒకవేళ సతమతం అవుతూ ఉన్నామో, ఇది నాన్న మా ప్రభు బహుశా ఒక కుటుంబం లేక ఒక వ్యక్తి నాయన, ఆ కుటుంబంలో ఒక వ్యక్తి మరణించినందుచేత, లేక వారికి దగ్గర బంధువు లేక బాగా మిక్కిలి ప్రియమైన స్నేహితులొకరు ఈ లోకాన్ని విడిచిపెట్టినందుచేత వారు దుఃఖము ఆపుకోలేకుండా ఉండి ఉన్నారు. వారి ఒంటరితనాన్ని బట్టి వారు దుఃఖముతో వేదనతో ఉండి ఉన్నారు. వారికి ఆదరణ కావాలి. ఈరోజు నేను ప్రకటించిన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడి గృహంలోనికి వచ్చినారు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కుటుంబం మీదకు వచ్చినారు, ఈ వ్యక్తి మీదకు దిగి వచ్చినారు. దేవా నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించినందుకు మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం, కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకున్నాం. ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా, ఈ వ్యక్తిని నేను దీవిస్తున్నా. నీ పరిశుద్ధాత్మ వలన కలిగే ఆదరణ వీరి కొరకు నేను ప్రకటన చేస్తున్నా. మీరు ఆదరించినందుకు నీకు వందనాలు. Right now I speak such a comfort to come upon this my brother and upon my sister. నైనా నీ పరిశుద్ధాత్మనిచ్చినందుకు నీకు వందనములు నైనా, నీ పరిశుద్ధాత్మతో నింపినందుకు నీకు వందనములు నైనా, నీ ఆత్మ అభిషేకం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ బిడ్డలను దీవిస్తూ యేసు నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకును మీ కుటుంబానికి అంతటికి తోడయుండి
మిమ్మల్ని ఆదరించి ధైర్యపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. వెల్ స్నేహితులారా, దేవుని యొక్క ఆదరణ మీ మీదకి దిగి వచ్చినది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఆదరించి ఉన్నారు. ఆయన యొక్క ఆదరణ మీరు పొందుకున్నారు. మీ కన్నీరు తుడిచివేయబడింది. అమ్మా, కన్నీరు పెట్టద్దు బ్రదర్, మీకు కూడా నేను చెప్తున్నాను, కన్నీరు పెట్టద్దు, దుఃఖించొద్దు, ధైర్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. దేవుడిచ్చినటువంటి ఒక ఆదరణతో నిబ్బరము కలిగి ఆనందంగా సంతోషంగా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉన్నారు, మీలో ఉన్నారు. ఆయన మీ మీదకు దిగి వచ్చిన్నారు. ఎవరిని ఆయన తృణీకరించట్లే. ఒకవేళ ఈ దినాన్ని నా మాటలు వింటున్న మీరు క్రైస్తవేతరులు అయ్యున్నప్పటికీ ఈరోజు మీకు కూడా నేను చెప్తున్నా, నేను ప్రకటిస్తున్న ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీ మీదకి దిగి వచ్చిన్నారు, మీ దగ్గర ఉండి ఉన్నారు. మీరే ఊహించుకోండి, మీరే ఆలోచించుకోండి. ఏంటో ఒక విధమైన తేలిక అయిపోయింది కాదు, మీ హృదయం తేలిగ్గా ఉండింది కాదు. ఇది నన్ను మీరు పొందుకున్నటువంటి ఒక తేలికైనటువంటి ఒక అనుభవం అనగా ఈరోజున మీరు పొందుకున్నటువంటి ఒక ఆదరణ ఒకవేళ నాతో మీరు పంచుకోవాలని కోరుకున్నట్లయితే ఉత్తరం ద్వారా తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. లేదు ఒకవేళ ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ, ఒక SMS ద్వారా కానీ, ఈ మధ్యలో అందరికీ వాట్సాప్లు ఉన్నాయి కనుక ఒక వాట్సాప్ ద్వారా ఒక మెసేజ్ పంపించడం ద్వారా కానీ మీరు పొందుకున్న ఆదరణ, మీరు పొందుకున్న ధైర్యం, సంతోషం నాతో పంచుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. ఒకవేళ మీరు పంచుకోవడానికి ఇష్టం లేకపోతే డోంట్ వర్రీ. ఒకవేళ మీరు చెప్పడానికి మనసు లేకపోతే కూడా డోంట్ వర్రీ, నో ప్రాబ్లం. మీరు మేలు పొందుకున్నారు, నాకు అంతే చాలు. ఆదరించబడ్డారు, నాకు అంతే చాలు. ఒకవేళ మీరు ఏదైనా పంచుకోవాలనుకుంటే నా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్స్ 9848110907, 94404099, 8885552766. ఒకవేళ నాకు ఈమెయిల్ ద్వారా నాకు ఏదైనా తెలియజేయాలని కోరుకున్నట్లయితే నా ఈమెయిల్ ID ఈ satyasuvartha@gmail.com. మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని కలుసుకొని మరి యొక్క అద్భుతమైన సువర్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు మిమ్మల్ని, నన్ను ఆదరిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని చేతులకి నేను అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియమైన సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.